ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి. త్వరపడండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, అక్కినేని నాగార్జున మంచి నటుడు మాత్రమే కాదు, మంచి బిజినెస్ మ్యాన్ అని సినీ ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తెలిసిన విషయమే. ఇతను భవిష్యత్తులో లైఫ్ ఉండే వ్యాపారంలో తెలివిగా ఇన్వెస్ట్ చేసి భారీగా సంపాదిస్తుంటాడు. అలా రియల్ ఎస్టేట్, మీడియా, టెక్స్టైల్, జ్యువెలరీ, రెస్టారెంట్స్, పబ్స్ అని 35కి పైగా వ్యాపారాల్లో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నాడు. ఇది మాత్రమే కాకుండా నాగార్జునకి ఆదాయాన్ని అందించే మరో వ్యాపారం కన్వెన్షన్ సెంటర్ అని చెప్పొచ్చు. మాదాపూర్లో తమ్మిడికుంట చెరువు పక్కన లగ్జరీగా నిర్మించిన ఈ కన్వెన్షన్ హాల్ ఒకరోజు ఫంక్షన్ చేయడానికి 50 లక్షల నుండి 2 కోట్ల వరకు వసూలు చేస్తారు. ఇక అలా సంవత్సరానికి ఈ కన్వెన్షన్ హాల్ నుండే 200 నుండి 300 కోట్ల ఆదాయం అక్కినేని ఫ్యామిలీకి వస్తుందని, ఇలా మంచి ఆదాయాన్ని అందించే కన్వెన్షన్ సెంటర్ ని గవర్నమెంట్ చెరువుని కబ్జా చేసి కట్టారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని కూల్చివేసింది. ఇదిలా ఉంటే 2016లో రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కన్వెన్షన్ అక్రమ కట్టడంపై ప్రస్తావిస్తూ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సినిమా హీరోలు అక్రమాలకి పాల్పడుతున్నారని, చెరువుకి అడ్డగోడ కట్టి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ని నిర్మించారని, ఇది అక్రమ నిర్మాణం అని పదే పదే మీడియాలో వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని, చర్యలు తీసుకోకుండా ఏ శక్తి అడ్డుపడుతుందని, ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించినా ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతల్ని స్వీకరించాడో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనే హైడ్రా సంస్థని రంగంలోకి దింపాడు. ఇందులో కమిషనర్ గా రంగనాథ్ వ్యవహరిస్తూ నగరంలో చెరువులు FDL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో అక్రమంగా కట్టిన కట్టడాలని కూల్చివేసే పనిలో పడ్డారు. ఇక ఈ సందర్భంలోనే నాగార్జున యొక్క కన్వెన్షన్ హాల్ ని ఆగస్టు 24వ తేదీన హైడ్రా కూల్చివేసింది. ఇందుకు కారణం నాగార్జున కన్వెన్షన్ హాల్ ని 10 ఎకరాల్లో నిర్మించగా అందులో 3.5 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసి నిర్మించాడని, దీంతో 5 హాల్స్ తో కూడిన కన్వెన్షన్ సెంటర్ లో 2 హాల్స్ ని కూల్చివేయడంతో దీనిపై మీడియాలో అటెన్షన్ నెలకొనింది. ఇక ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నాగార్జునని టార్గెట్ చేసి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడని రాజకీయ పక్షాలు కూడా వాపోతున్నారు. ఇందుకు కారణం నాగార్జునకి అప్పటి తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్తో అత్యంత సన్నిహిత సంబంధాలుండేవి. అంతేకాకుండా కేటీఆర్కి మంచి మిత్రుడవ్వడంతో అతనితో కొన్ని వ్యాపారాల్లోనూ నాగార్జున భాగస్వామిగా ఉండడంతో నాగార్జునకి టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉండేది. ఇక మరోవైపు ఆంధ్ర మాజీ సీఎం జగన్కి కూడా నాగార్జున అత్యంత ఆప్తుడు మాత్రమే కాకుండా భారతీ సిమెంట్, జగతి పబ్లికేషన్లోనూ నాగార్జునకి షేర్స్ ఉండడంతో వీరికి పర్సనల్గా, ప్రొఫెషనల్గా కూడా మంచి బాండింగ్ ఉండేది. అలా అటు 2 రాష్ట్రాల పార్టీల మద్దతుతో 3 పువ్వులు 6 కాయలుగా సాగిన నాగార్జున వ్యాపారం ఎప్పుడైతే తనకి మద్దతుగా ఉండే 2 పార్టీలు అధికారం కోల్పోయాయో అప్పటి నుండి నాగార్జునకి కొన్ని సమస్యలు మొదలయ్యాయి. ఇక అలా 2 ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత నాగార్జున నేరుగా తన భార్య అమలాతో వెళ్లి వీరిద్దరికి బొకేస్ ఇస్తూ విషెస్ ని తెలియజేయడంతో అధికార పార్టీలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాగార్జున కన్వెన్షన్ హాల్ జోలికి రాడని అందరూ అనుకున్నారు. కానీ కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో కాకుండా నాగార్జున టీఆర్ఎస్, వైసీపీతోనే ఎక్కువ సన్నిహిత్యంగా ఉండడంతో ఇతన్ని టార్గెట్ చేశారని కొంతమంది చెబితే, మరికొంతమంది ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకుండా పరిమితంగా చేసి ఆడవాళ్లకి నెలకి 2500 రూపాయలు ఇస్తామనే పథకంపై ఎలాంటి అప్డేట్ లేకపోవడం, చాలా మందికి 200 యూనిట్స్ల ఉచిత విద్యుత్ని కూడా సరిగా అమలు చేయకపోవడం, దీంతో పాటు సామాన్యులకు ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నుంచి దృష్టి మళ్లించడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాగార్జునని టార్గెట్ చేసి ఈ విషయాన్ని అందరూ మర్చిపోయేలా చేసి నాగార్జున కాంట్రవర్సీపైనే మీడియా మరియు ప్రజల దృష్టి ఉంటుందని, అందుకే రేవంత్ రెడ్డి ఇలా చేశాడని బీఆర్ఎస్ వారి వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా హీరోలైనా సామాన్య ప్రజలైనా అక్రమంగా కట్టడాలు కడితే వాటిని ధ్వంసం చేయడం న్యాయమే గాని, మరోవైపు హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్తో సహా పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు అప్పట్లో ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు వాటి ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఇక ఆ చెరువులపై ప్రభుత్వం నిర్మించిన పలు భవనాలు FTL పరిధిలోనే ఉన్నాయి. ఇక వాటన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి కూల్చివేస్తారా లేదా అనేది చూడాలి మరి. ఇక హైడ్రా కూల్చివేతలపై స్పందించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కొన్ని ప్రభుత్వ భవనాలని FTL పరిధిలోనే కట్టారని, అలా నెక్లెస్ రోడ్డు కూడా FTL పరిధిలోనే ఉందని, వీటన్నింటినీ కూడా కూల్చేస్తారా అని, GHMC కార్యాలయం దగ్గర నీటి కుంట ఉండేదని, ఆ నీటి కుంట మీదే కట్టిన GHMC కార్యాలయం పరిస్థితి ఏంటని, ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో చెరువులు, కుంటల్ని ఆక్రమించి ఎన్నో కట్టడాలు నిర్మించారని, మరి వాటన్నింటినీ తొలగించుకుంటూ పోతే నగరంలో ఏది మిగిలే అవకాశం లేదని చెప్పుకొచ్చాడు.
ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన అక్కినేని నాగార్జున రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమని తప్పుగా అనుకోకుండా ఉండడానికే ఒక పోస్టుని పెడుతున్నట్లు తెలుపుతూ చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటానని, స్టే ఆర్డర్లకి కోర్టు కేసులకి విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేయడం బాధాకరమని నాగార్జున ట్వీట్ చేయడంతో అది కొద్దిసేపటికే వైరల్గా మారింది. ఇక ఈ హైడ్రా వ్యవహారం, ముఖ్యంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ వ్యవహారంలో రాజకీయ డ్రామా మొదలైంది. ఇదే విషయంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా స్పందిస్తూ ఎన్ కన్వెన్షన్ వివాదం ఇప్పటిది కాదని, ఎప్పటి నుండో ఇది అక్రమ కట్టడం అని ప్రచారం జరుగుతుందని, హైకోర్టులో కూడా దీనిపై చర్యలు తీసుకోమని ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆదేశించిన వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నాగార్జున మాజీ కోడలైన సమంతని తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్ నియమించాడని, ఇలా నాగార్జునతో పాటు సమంతకి కూడా టీఆర్ఎస్ తో సన్నిహిత్యంగా ఉండడం కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదని, ఆ ప్రభావమే తాజా ఎన్ కన్వెన్షన్ పై చర్యలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కమెంట్ చేశారు. ఇక అలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైడ్రా చర్యలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్న చాలా మంది ముఖ్య నాయకుల ఫామ్ హౌస్లు, అపార్ట్మెంట్లు, ఇల్లులన్నీ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని, ముందు వాటిని కూల్చకుండా నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని ఎందుకు కూల్చాడని ప్రశ్నిస్తూ, ఇక కన్వెన్షన్ హాల్ సంగతి ముగిసింది గాని ఇప్పుడు మీ పార్టీ వారి ప్రాపర్టీస్ ని కూల్చి నీ సమర్థతని చాటుకుంటావా అని రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి మల్లారెడ్డి చెరువుల్ని, కుంటల్ని ఆక్రమించి యూనివర్సిటీలు, కాలేజీలు, హాస్పిటల్ని నిర్మించాడని, ఇక మరో బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీని నిర్మించగా వీరిపైన అనేక కంప్లైంట్స్ వచ్చినా ఎటువంటి యాక్షన్ని తీసుకోలేదని, ఎందుకంటే రాజకీయ పార్టీలన్నీ ఒకటే అని, సామాన్య జనాల్ని మాత్రం బలిపశువుల్ని చేస్తారని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అలా హైడ్రాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జలాశయ భూముల్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాల్ని చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. ఇదిలా ఉంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జునకి కాబోయే కోడలు శోభితా ధూళిపాలకి ఎలాంటి సంబంధం లేదు గాని, కన్వెన్షన్ కూల్చివేతతో ఆమెపై కొందరు మీడియా ఛానల్స్ నిందలు వేస్తున్నారు. శోభితతో నాగచైతన్యకి నిశ్చితార్థం జరిగిన నెల రోజుల వ్యవధిలోనే అక్కినేని కుటుంబంలో అశుభం జరిగిందని, ఆమెది ఐరన్ లెగ్ అని, ఆమె వల్ల నాగార్జున ఫ్యామిలీ ఇంకెన్ని కష్టాలు పడాలో అనే కమెంట్స్ చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి కోర్టులో కేసు జరుగుతున్న ఒక ప్రాపర్టీ విషయంపై అప్పుడే కుటుంబంలోకి రాబోతున్న అమ్మాయిపై నిందలు వేయడం చాలా బాధాకరమని చెప్పొచ్చు. ఏదేమైనా ఈ పబ్లిసిటీతో హైడ్రా ఇంతటితో ఆగిపోతుందా, లేక రాజకీయ, సినీ, వ్యాపారవేత్తలని చూడకుండా తమ పనిని తాము కొనసాగిస్తారా అనేది చూడాలి. మరి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.